పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారని అంటుంటారు. అందుకేనేమో పీకల్లోతు ప్రేమలో ఉన్న అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయారు. మనసు నిండా ఒకరినొకరు నింపుకున్నారు, కానీ తలరాతల్లో మాత్రం లేకుండా పోయారు. జంటగా నడవాలి అనుకుంటే వేర్వేరుగా ప్రయాణించారు. అభిషేక్ ఐశ్వర్యను, కరిష్మా సంజయ్ను పెళ్లాడారు. సినీ రంగంలో సత్తా చాటుతున్న కపూర్ ఫ్యామిలీలో పుట్టింది కరిష్మా. 17 ఏళ్ల వయసులోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది. మొదట్లో కొన్ని వైఫల్యాలు చూసిన కరిష్మా రాజా హిందుస్థానీతో సక్సెస్ అందుకుంది. తర్వాత ఈ బ్యూటీ బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్తో ప్రేమలో పడింది. అభిషేక్ సోదరి శ్వేతా బచ్చన్ పెళ్లితోనే వీరి చూపులు కలిశాయి. 5 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2 కుటుంబాలు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. దీంతో 2002లో అమితాబ్ బచ్చన్ 60వ పుట్టినరోజు వేడుకల్లో జయా బచ్చన్, అభిషేక్, కరిష్మాల ఎంగేజ్మెంట్ను ప్రకటించింది. కరిష్మాను తన కోడలిగా చేసుకోనున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్లో పెద్ద పండుగ జరగబోతుంది అనుకున్న వారికి షాక్ ఇస్తూ వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అమితాబ్ తన సంపదలో కొంత భాగం అభిషేక్ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయాలని కరిష్మా తల్లి బబితా డిమాండ్ చేసిందట. ఈ నిశ్చితార్థం రద్దవడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎంగేజ్మెంట్ ఆగిపోయిన కొద్ది నెలలకే బబితా తన కూతురికి మంచి వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసింది. 2003లో కరిష్మా, సంజయ్ కపూర్ల పెళ్లి జరిగింది. ఇతనికిది 2వ పెళ్లి. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. పిల్లలు పుట్టిన కొంతకాలానికే కరిష్మా, సంజయ్ విడాకుల కోసం కోర్టుకెక్కారు. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2016లో మంజూరయ్యాయి. కొద్ది రోజుల క్రితమే సంజయ్ కపూర్ కన్నుమూశాడు. ఇకపోతే అభిషేక్ బచ్చన్ 2007లో ఐశ్వర్య రాయ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అభిషేక్, ఐశ్వర్య అయినా సంతోషంగా ఉన్నారా అంటే అప్పుడే దూరంగా ఉన్నట్లు అనిపిస్తారు, అంతలోనే జంటగా కనిపిస్తారు. వీరి మధ్య ఏం జరుగుతుందో అనేది వారికే తెలియాలి.